హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా మలయాళంలో ఒక మంచి సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అంచకల్లా కోకన్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేయండి. అలా వీడియోను లైక్ చేయడం వలన మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరింకెందుకు లేటు, లెట్ మీ బిగిన్ ద స్టోరీ. మూవీ స్టార్ట్ అవ్వగానే అర్ధరాత్రి సమయంలో కాళహస్తి అనే మారుమూల గ్రామంలో ఉండే చాప్రా అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే చాప్రా తన ఫ్రెండ్స్తో కలిసి తన ఇంటి ముందే డ్రింక్ చేస్తూ చిల్ అవుతూ ఉంటాడు. అప్పుడే చాప్రా తన ఫ్రెండ్స్తో మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయని, అందరూ పొలిటికల్గా యాక్టివ్గా ఉండాలని చెప్తూ ఉంటాడు. అప్పుడే తమ ముందు సిట్టింగ్లోని చికెన్ ఫ్రై అయిపోవడంతో అక్కడే ఉన్న పద్మిని అనే మహిళకి ఇంట్లోకి వెళ్ళి చికెన్ ఫ్రై తీసుకురమ్మని చెప్పడంతో పద్మిని చికెన్ ఫ్రై తెచ్చి చాప్రాకి ఇస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏమిటంటే, పద్మిని భర్త చనిపోయాక పద్మినిని చాప్రానే చూసుకుంటూ ఉంటాడు. అంటే ఇద్దరు సహజీవనం చేస్తూ ఉన్నారన్నమాట. అలా చాప్రాని తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండగా అదే టైంలో చాప్రా ఇంటి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం నుండి ఎవరో అడవి పందుల్ని వేటాడుతూ చంపుతున్నట్లు సౌండ్ వినిపించడంతో చాప్రా తన తుపాకీ తీసుకుని అందరూ కలిసి ఆ అటవీ ప్రాంతం వైపు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు. అలా చాప్రా అడవిలోకి కొంచెం లోపలికి వెళ్ళగానే ఒక ప్లేస్ రక్తపు మడుకులతో పడి ఉన్న అడవి పంది కనిపించడంతో అడవి పంది దొరికిందని తన మిగతా ఫ్రెండ్స్ గట్టిగా కేక వేయబోగా అక్కడే ట్విస్ట్ ఏంటంటే, అప్పుడే సడన్ గా ఫేస్ కి మాస్క్ వేసుకున్న వ్యక్తి చేతిలో బలమైన ఆయుధం పట్టుకుని చాప్రాపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తాడు. అసలు ఆ మాస్క్ వ్యక్తి ఎవరు, చాప్రాని ఎందుకు చంపారో మూవీ స్టోరీ ముందుకు వెళ్లే కొద్ది తెలుస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అదే ఊరికి వాసుదేవన్ అనే వ్యక్తి వచ్చి బొదిదిగి అక్కడే ఉన్న టీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇక్కడికి పోలీస్ స్టేషన్ ఎంత దూరంలో ఉందని అడగ్గా దానికి ఆ షాప్ వ్యక్తి కొంత దూరంలోనే ఉంది, ఇంతకీ మీరు ఎవరు, ఏదైనా కేసు గురించి వచ్చారా అని అడగ్గా దానికి వాసుదేవన్, నాకు ఈ ఊరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పోస్టింగ్ వచ్చింది, జాబ్లో జాయిన్ అవ్వడానికి వచ్చానని చెప్పి అలా ఒక జీపులో పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరుతాడు. అలా వాసు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకుని అక్కడ ఉన్న పోలీస్ స్టాఫ్కి తన జాయినింగ్ లెటర్ చూపించగా ఎస్ఐ సార్ బయటికి వెళ్ళారు, కాసేపట్లో వస్తారు, వెయిట్ చేయమని చెప్పడంతో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా కాసేపటికి ఎస్ఐ పోలీస్ స్టేషన్కి రాగానే వాసు గురించి తెలుసుకుని అక్కడ ఉన్న కానిస్టేబుల్ నాడాని పిలిచి వచ్చి, హాస్పిటల్ నుండి ఇప్పుడే కాల్ వచ్చింది, చాప్రా డెడ్ బాడీ అక్కడే ఉందట, అందుకే నువ్వు అక్కడికి వెళ్ళి నిన్న రాత్రి అక్కడ అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకో అని చెప్పి, అలాగే ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయిన వాసుని కూడా నీతో పాటు తీసుకెళ్లి ఈ ఊరు గురించి ఇక్కడ పరిస్థితుల గురించి క్లియర్గా చెప్పు అనడంతో నాడా వాసుని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి బయలుదేరుతాడు. అప్పుడే నాడా వాసుతో మెల్లిమెల్లిగా ఇక్కడ పరిస్థితులన్నీ నీకు అలవాటు అవుతాయని చెప్పి అలా ఒకరి గురించి మరొకరు డీటెయిల్స్గా చెప్పుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అలా వాసు అండ్ నాడా ఇద్దరు హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే వాసు అక్కడే గాయాలతో ఉన్న ఒక వ్యక్తిని చూసి కొంచెం భయపడతాడు, ఎందుకంటే వాసుకి రక్తం చూడగానే భయపడిపోతూ ఉంటాడు. అలా హాస్పిటల్లో చాప్రా డెడ్ బాడీ ఉన్న మార్చరీ రూమ్ దగ్గర పద్మిని చాప్రా ఇంట్లో పనిచేసే వ్యక్తి అలాగే చాప్రా ఫ్రెండ్ అయిన పున్నారి ఉంటారు. నాడా వారిని అడిగి రాత్రి ఏం జరిగిందో తెలుసుకుని అలాగే అందరికీ సాయంత్రం పోలీస్ స్టేషన్ దగ్గరకు రమ్మని చెప్పి అక్కడి నుంచి తిరిగి వస్తూ ఉండగా అప్పుడే అక్కడికి జీపులో ఎస్ఐ వచ్చి నాడాతో అటవీ ప్రాంతంలో ఇల్లీగల్ గా చందు అనే వ్యక్తి సారా తయారు చేస్తూ వ్యాపారం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, త్వరగా జీపీ ఎక్కండి అని అలా నాడా అండ్ వాసుని జీపీ ఎక్కించుకుని అటవీ ప్రాంతం దగ్గరికి వెళ్లి ఆ ప్రాంతం అంతా వెతుకుతూ ఉండగా నాడాకి చాలా దూరంలో చంద్రు తయారు చేస్తున్న సారా బట్టలు కనిపించి అదే తన టీంతో చెప్పి వారిని పట్టుకోవడానికి పరిగెడుతూ ఉండగా వాసు కూడా వారి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ చూసుకోకుండా జంతువుల కోసం ఉంచి ఇనపగాంచే ట్రాప్లో కాలు ఇరుక్కుని గాయం అవడంతో వాసు నొప్పి భరించలేక గట్టిగా అరుస్తాడు. ఇంకేముంది, అది విన్న చంద్రు పోలీసులు వస్తున్నారని చూసి అక్కడి నుండి తప్పించుకుని పారిపోతారు. తర్వాత నాడా వాసుని అక్కడి నుండి తీసుకెళ్లి గాయానికి కట్టిస్తారు. సీన్ కట్ చేస్తే అదే రోజు సాయంత్రం చాప్రా మీద అటాక్ జరిగి తనని చంపిన సమయంలో తనతో పాటు ఉన్న పద్మిని అండ్ మిగతా వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి ఎంక్వైరీ చేయిస్తూ ఉంటారు. అప్పుడే ఎస్ఐ నాడాని పిలిచి, ఇందాక ఎస్పీ సార్ కాల్ చేసి ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి, అందుకే చాప్రాని ఎవరో చంపారు, తొందరగా కనిపెట్టి కేసు క్లోజ్ చేయమని పోర్ చేస్తున్నాడు. అలాగే ఈ చాప్రా పాలిటిక్స్ లో కూడా ఉన్నాడు కాబట్టి అక్కడ రాజకీయ పార్టీ నేత అయిన మావలి కూడా మా పార్టీ మెంబర్ అయిన చాప్రా చావు కారణమైన వారిని త్వరగా పట్టుకోమని ఒత్తిడి చేస్తున్నాడని చెప్పడంతో నాడా అదే విషయం అక్కడ పోలీస్ టీం చెప్పగా వారు రాత్రి చాప్రాతో పాటు ఉన్న అందరినీ బాగా కొడుతూ, చెప్పండి మీలో చాప్రాని ఎవరు చంపారని అడుగుతూ ఉండగా
అందరూ కూడా తమకు ఏమీ తెలియదని, చాప్రాను తాము చంపలేదని పదే పదే చెప్తూ ఉండటంతో ఎలాంటి సాక్ష్యం లేకుండా వారిని పోలీస్ స్టేషన్ లో ఉంచడం ప్రమాదమని తర్వాత వారిని వదిలేస్తారు. అక్కడే మనకి చాప్రా కొడుకులను చూపిస్తారు. నిజంగా చాప్రా కొడుకులు ఇద్దరు కూడా టౌన్ లో ఉంటారు. తన ఫాదర్ చనిపోయాడని తెలిసి ఊరికి వచ్చి తన ఫాదర్ ని ఎవరు చంపారో తెలుసుకుని తన ఫాదర్ ని చంపిన వారిని ఎలాగైనా కనిపెట్టి చంపాలని ఫిక్స్ అయ్యి అలా టీ షాప్ దగ్గర ఆగి టీ తాగుతూ ఉండగా ఆ షాప్ వ్యక్తి అండ్ అక్కడ ఉన్నవారు చాప్రా గురించి తను సపోర్ట్ చేసే పార్టీ గురించి తప్పుగా మాట్లాడటంతో చాప్రా కొడుకులు షాప్ వ్యక్తినాలుగా అక్కడ ఉన్న వారిని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అదే రోజు రాత్రి నాడా అండ్ వాసు నైట్ డ్యూటీలో కలిసి ఇద్దరు భోజనం చేస్తూ ఉండగా అప్పుడే వాసుతో ఊరికి దగ్గరలో ఉన్న అడవిలో కొలియాన్ అనే మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు ఇప్పటికే చాలా మందిని చంపేశాడు అని చెప్పి, అలాగే అసలు రక్తం చీకటంటే నీకు అంత భయం ఎందుకు అని అడగా అది విన్న వాసు నాకు చిన్నప్పటి నుంచి వాటి భయం అలాగే ఉండిపోయింది సార్ అని చెప్పి జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. వాసు చిన్నతనంలోనే వాసు అండ్ తన పేరెంట్స్ ఒక చిన్న గ్రామంలో జీవిస్తూ వాసు పేరెంట్స్ ఒక నాటకాలు వేసే గ్రూపులో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. నిజానికి వాసుకి చిన్నతనంలో చాలా ధైర్యంగా ఉండేవాడు. కానీ వాసు అమ్మ వాసు తనకు చెప్పకుండా బయటికి ఒంటరిగా వెళ్ళడం చూసి తనతో నువ్వు ఇలా నా మాట వినకుండా బయటికి వెళ్ళినా ఎవరికైనా చెడు చేసినా సరే అడవిలో ఉండే అంచకల్ల కుక్కనని రాక్షసుడు వచ్చి నిన్ను ఎత్తుకు వెళ్ళిపోతాడు అనే పదే పదే చెప్తూ ఉండటం వాసు అప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటాడు. ఇంకా వాసు అమ్మా నాన్నలు అలా నాటకాల గ్రూపులో బాగా నటిస్తూ ఉండటం వల్ల ఆ నాటకాల గ్రూప్ వారు ప్రతిసారి వాసు అమ్మా నాన్నలు తమతో పాటు తీసుకెళ్తూ ఉండటంతో అదంతా చూస్తున్న మరో నాటకాల ట్రూప్ వాళ్ళు వాసు అమ్మా నాన్నల వల్లే తమకు ఛాన్సులు రావటం లేదని కోపంతో ఒకరోజు వాసు అమ్మా నాన్న దగ్గరికి వచ్చి వాసు నాన్నతో గొడవపడి తనని కొట్టాలని చూడగా వాసు నాన్నకి మామూలుగానే కొంచెం కోపం ధైర్యం ఎక్కువ. దాంతో వాసు నాన్న కూడా వారిని కొడతాడు. ఆ గొడవ చూస్తూ తన భార్య తన భర్తకి గొడవలు వద్దని నచ్చ చెప్పాలని చూడగా తన కోపంతో తన భార్యనే కొడతాడు. అదంతా చూస్తున్న వాసు భయపడిపోతాడు. తర్వాత వాసుతో తన అమ్మ నువ్వు మీ నాన్నలా మాత్రం అవకు, ఎవరితో గొడవలు పడుకో, అందరితో మంచిగా ఉండు అని చెప్పి ఇంకా పడుకో అనగా వాసు తనకి నిద్ర రావట్లేదమ్మా అంటాడు. దానికి తన అమ్మ అంచకల్లా కుక్కను వస్తాడు అనగానే భయంతో నిద్రపోతాడు. అలా అప్పటి నుంచి వాసుకి తన కలలో కూడా అంచకల్ల కుక్కను తనని పిలుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాగే రక్తం చూసినా సరే భయపడిపోతూ ఉంటాడు. ఇక స్టోరీ ప్రజెంట్ లోకి చాప్రా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన ఎస్ఐకి చాప్రాని ఒక ట్రయాంగిల్ షేప్ లో ఉండే ఒక పొదునైన ఆయుధంతో చంపారని తెలుస్తుంది. దాంతో ఎస్ఐ నాడా అండ్ మిగతా వారికి అదే విషయాన్ని చెప్పి ఆ క్రైమ్ స్పాట్ లో 2 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. ఒకటి చాప్రాది, ఇంకొకటి ఆ అడవి పంది. అనగా అక్కడే ఉన్న ఒక కానిస్టేబుల్ ఇది ఒకవేళ ఆ కొలియన్ పనేనా అనగా అది విన్న నాడ ఛాన్సే లేదు. ఆ కొలియన్ ఎలాంటి వెపన్స్ యూజ్ చేయడు కదా, అది మోతలు కాడు, అటవీ ప్రాంతం దాటి బయట తను ఎవరిపై అటాక్ చేసి చంపడు కదా అంటాడు. అయితే వారిని చాప్రాని ఎవరో చంపారు అర్థం కాదు. ఇలా ఉంటే చాప్రా కొడుకులు ఇద్దరు చాప్రాని చంపిన క్రైమ్ స్పాట్ కు చేరుకుని చాప్రాని చంపిన వాడి గురించి అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని ఆ ప్లేస్ అంతా క్షుణ్ణంగా వెతుకుతూ ఉంటారు. అయితే అక్కడ వారికి ఒక అగ్గిపెట్టి కనిపిస్తుంది. దాన్ని తీసుకుని ఓపెన్ చేయగా అందులో మెరిజోన్ అనే డ్రగ్ లాంటి పదార్థం ఉండడం గమనిస్తారు. మరో పక్క నాడాతో మరొక కానిస్టేబుల్ ఆ రోజు పద్మిని చాప్రా చావులో చిప్పన్ మీద అనుమానం ఉందని చెప్పింది కదా అనగా అది విన్న నాడ ఆలోచనలో పడతాడు. అప్పుడే వారికి చాప్రా కొడుకులు ఊర్లోకి వచ్చారని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్ లో చాప్రా కొడుకులు చాప్రా దగ్గర పనిచేసే కుట్టిన అనే వ్యక్తికి ఆ అగ్గిపెట్టిలో ఉన్న మత్తు బీడీలు చూపించి ఇలాంటి ఊర్లో ఎవరు తాగుతారని అడగా దానికి తను చాప్రా ఫ్రెండ్ అయిన మనీ అని చెప్పడంతో మనీ ఇప్పుడు సారా దుకాణంలో ఉన్నాడని తెలిసి వెంటనే అక్కడికి వెళ్లి మనీని బాగా కొడతారు. దాంతో మనీ అండ్ అతని ఫ్రెండ్స్ చాప్రా కొడుకుల మీద అటాక్ చేస్తారు. దాంతో చాప్రా కొడుకులు ఇద్దరు కూడా మనీ అండ్ తన ఫ్రెండ్స్ ని కూడా ఉతికి ఆరేస్తారు. తర్వాత మనీని చెట్టి కట్టేసి మా నాన్నని ఎందుకు చంపవని అడగా దానికి మనీ నేను మీ నాన్నని చంపలేదు, మీ నాన్నని ఎవరో చంపారు, మీ నాన్నని ఎవరు చంపారో ఒకవేళ పద్మకి తెలిసి ఉంటుంది, ఎందుకంటే పద్మని మీ నాన్నకి ఎప్పుడు తను మీ నాన్నతోనే కలిసి ఉంటుంది అని చెప్పడంతో అది విన్న చాప్రా కొడుకులు మనీని వదిలేసి పద్మిని దగ్గరికి బయలుదేరుతారు. ఇదిలా ఉంటే ఎస్ఐ అండ్ నాడాకి చాప్రా హత్యలో చెప్పనండి ఉన్నారికి లింక్ ఉండే ఛాన్స్ ఉందని తెలియడంతో వారిని విచారించాలని ఫిక్స్ అయ్యి మొదట పున్నారి ఇంటికి వెళ్లి తనని పట్టుకున్న చాప్రాని నువ్వు చెప్పని కలిసి చంపారని డౌట్ గా ఉంది, చెప్పని 2 రోజుల నుంచి కనపడటం లేదు, నిజం చెప్పు, చాప్రాని ఎందుకు చంపవని అడగా దానికి పున్నారి సార్ చాప్రా హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు, చాప్రాని సంబంధించిన ల్యాండ్ విషయంలో మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి తప్ప అంతకు మించి నాకు చాప్రాకి ఎలాంటి గొడవలు లేవు, ఇంకా
చెప్పండి ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళాడు, ఈ రోజు రేపు వచ్చేస్తాడని చెప్పడంతో అది విన్న నాడా అండ్ యాసై పున్నారిని వదిలేస్తారు. నెక్స్ట్ సీన్ లో చాప్రా చనిపోయిన రోజు రాత్రి తనతో ఉన్న మావేలి వచ్చి పున్నారిని కలిసి, ఏంటి పున్నారి, పోలీసులకు నీపై డౌట్ వచ్చి నిన్ను పట్టుకుని చాలా ప్రశ్న అడిగారంట అనగా దానికి పున్నారి భయపడుతూ, మావేలి నువ్వు నన్ను మాత్రమే ఇందులో ఇరికించేలా ఉన్నావు, నేను దొరికిపోతే నువ్వు కూడా దొరికిపోతావు, అందుకే నన్ను ఈ ప్రాబ్లం నుండి కాపాడు అంటాడు. దానికి మావేలి, మరికొన్ని రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి, ఇలాంటి టైంలో మన పైకి కేసులు రావడం మంచిది కాదు, అందుకే మనం ఇద్దరు ఈ ప్రాబ్లం నుండి బయటపడాలంటే నువ్వు ఒక వ్యక్తిని రెడీ చేసి తనే చాప్రాన్ని చంపినట్టు పోలీసులకి లొంగిపోమని ఎలక్షన్లు అయిపోయాక వాడిని బెయిల్ మీద బయటికి తీసుకెళ్దాం అంటాడు. ఆ ఐడియా పున్నారికి బాగా నచ్చుతుంది. అయితే ఇదంతా చూస్తుంటే మనకి చాప్రాకి వేరొద్దరు కలిసి చంపాలని డౌట్ వస్తుంది. ఇదిలా ఉంటే మరుసటి రోజు పోలీస్ స్టేషన్ దగ్గరికి శంకర్ అనే వ్యక్తి వచ్చి తానే చాప్రాన్ని చంపానని ఒక ఆయుధాన్ని వారికి చూపించి లొంగిపోతాడు. దాంతో పోలీస్ శంకర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మరోపక్క చాప్రా కొడుకుల పద్మి ఇంటికి వెళ్లి మా నాన్నని ఎవరు చంపారో నిజం చెప్పని బెదిరించగా దానికి పద్మి నాకు తెలియదని చెప్తుంది. అదే టైంకి చాప్రా హత్య కేసులో పద్మి తనకి చెప్పని మీద అనుమానం ఉందని పోలీసులకు చెప్పిన విషయం కాస్త చెప్పడానికి తెలిసి కోపంతో పద్మిని ఇంటి దగ్గరికి వెళ్లి పద్మిని బయటికి పిలిచి, చాప్రా హత్య కేసులో నన్ను ఇరికించాలని పోలీసులకి నా పేరు చెప్పావు, కానీ నాకు చాప్రా హత్యకి ఎలాంటి సంబంధం లేదు, ఆల్రెడీ చాప్రాన్ని తనే చంపిందని శంకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అయ్యాడంట, ఇంకోసారి ఎలా నన్ను ఇరికించాలని చూస్తే నీ ఎంత చూస్తాను వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అదంతా పద్మిని ఇంట్లో ఉన్న చాప్రా కొడుకులు విని, అయితే తన నాన్నని చంపేది శంకర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడన్నమాట అని తనని చంపేందుకు పోలీస్ స్టేషన్ దగ్గరకు బయలుదేరుతారు. సీన్ కట్ చేస్తే చాప్రాను తనే చంపాలని లొంగిపోయిన శంకర్ దగ్గర తనే చాప్రాన్ని చంపినట్టు ఎలాంటి ఆధారాలు ఉండవు. అంతేకాక చాప్రాన్ని ఎలా చంపావు, ఎప్పుడు చంపావు అని అడిగిన ప్రశ్న శంకర్ దగ్గర సమాధానానికి చాప్రా చనిపోయిన దానికి ఏవి కూడా సింక్ ఉండదు. దాంతో చాప్రాను శంకర్ చంపాడో లేదో పోలీసులు కూడా అర్థం కాదు. అదే టైంలో శంకర్ చంపాలని చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకుని అక్కడ ఉన్న పోలీసులతో, మా నాన్న చంపిన శంకర్ గారిని మాతో పంపండి, వాడిని మేమే చంపి మా నాన్న ఆత్మ శాంతి కలిగేలా చేస్తామనగా అదంతా విన్న నాడా, ఆ శంకర్ మీ నాన్నని చంపినట్టు ఇంకా ప్రూవ్ కాలేదు, ఒకవేళ తనే మీ నాన్నని చంపాడని తెలిస్తే చట్ట ప్రకారం తగిన శిక్ష పడేలా చేస్తామని, అలాగే వారి దగ్గర ఉన్న గన్ చూసి మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది, ఇలాంటి సమయంలో మీ దగ్గర ఈ గన్ ఉండకూడదు అని గన్ తీసుకుని వారిని అక్కడి నుంచి పంపుతాడు. మరో పక్క మావేలికి శంకర్ గురించి తెలిసి వెంటనే ఉన్నారికి కలిసి, అలా చెప్పవా లేదో అంతలోనే చాపరాన్ని తనే చంపినట్టు శంకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ లొంగిపోయేలా చేశావు, ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు అనగా దానికి పున్నారి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను ఇంకా ఎవరిని సెట్ చేయలేదు, ఆ శంకర్ ఎవడు ఎందుకు చాపరాన్ని చంపినట్టు పోలీసులు చెప్పి లొంగిపోయాడు నాకు తెలీదు అనడంతో అది విన్న మావేలి మైండ్ బ్లాక్ అయ్యి, అయితే ఆ శంకర్ ఎవడు అని షాక్ లో ఉండిపోతారు. నెక్స్ట్ సీన్ లో అదే రోజు రాత్రి నారా శంకర్ ఉన్న సెల్ లోకి వెళ్లి తనని బాగా కొట్టబోగా శంకర్ అరుపులు విన్న ఎస్ఐ అక్కడికి వచ్చి ఏం జరిగిందని అనగా దానికి, సార్ ఈ శంకర్ నాపై అటాక్ చేయబోయాడు అంటాడు. దాంతో ఎస్ఐకి ఏమీ అర్థం కాక నాడాని ఇంటికి పంపి రాత్రికే శంకర్ కాపలాగా వాసుని అక్కడే ఉండమని చెప్పి వెళ్ళిపోతాడు. అలా కాసేపటికి వాసు శంకర్ ని చూసి, నువ్వు ఫుడ్ కూడా తినట్లేదు ఎందుకు, నీలో నువ్వే బాధపడుతున్నట్లు అనిపిస్తుంది, నిన్ను చూస్తే ఈ హత్య నువ్వు చేయలేదు అనిపిస్తుంది, నిజం చెప్పు, చాప్రాని నువ్వే చంపావని అనగా దానికి శంకర్ అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మూవీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. నిజానికి శంకర్ చాప్రాను తన మనుషులతో కలిసి అడవిలో పేకట ఆడుతూ ఉంటాడు. శంకర్ దగ్గర డబ్బు లేనప్పుడు చాప్రానే శంకర్ కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుకి బదులుగా తన తోటాండు పొలంలో పని చేయమని చెప్తూ ఉంటాడు. అలా శంకర్ ప్రతిరోజు వారితో కలిసి పేకట ఆడుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం అయినా సరే శంకర్ ఇంటికి వెళ్ళకపోవడంతో తన కూతురు దివ్య తన తండ్రి శంకర్ని వెతుక్కుంటూ అలా శంకర్ ప్యాకెట్ ఆడే ప్లేస్ కు వస్తుంది. దూరం నుండి తన కూతురుని చూసిన శంకర్ అక్కడి నుంచి తన కూతురు దగ్గరికి వచ్చి, నువ్వెందుకు ఎడులోకి వచ్చావు, ఈ ప్లేస్ చాలా ప్రమాదకరం అనగా దానికి దివ్య, మరి నువ్వు ఇంటికి రాకుండా ఇక్కడే పేకాడుతూ ఉన్నావు కదా, అందుకే నేను తీసుకెళ్లడానికి వచ్చానని సీరియస్ అవుతుంది. దాంతో శంకర్ తన కూతురుతో పాటు ఇంటికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అలా ఒక రోజు మళ్ళీ శంకర్ ఇంటికి రాకపోవడంతో తన నాన్న కోసం దివ్య మళ్ళీ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఇంకా అదే రోజు రాత్రి శంకర్ ఫుల్ గా తాగి ఇంటికి రాగా అప్పుడే శంకర్ కి తన కూతురు దివ్య సాయంత్రం తనను వెతుక్కుంటే అడవిలోకి వచ్చి ఇంటికి ఇంకా తిరిగి రాలేదని తెలిసి షాక్ అయ్యి శంకర్ అయిన తన ఫ్రెండ్స్ దివ్యను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లి అలా వెతుకుతూ ఉండగా ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే దివ్య ఒక ప్లేస్ లో చనిపోయి ఉంటుంది. దివ్య శవం చూసిన శంకర్ గుండెలు పగిలేలా ఏడుస్తాడు. ఇక్కడే మనకి తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి దివ్యకి అప్పుడు మోర్చ వస్తూ ఉంటుంది. అందుకే అందరూ దివ్య అతనికి మోర్చ వచ్చి చనిపోయిందని అనుకుంటారు. అలా దివ్య శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. అదంతా విన్న వాసు, నీ కూతురు మోర్చ వల్ల చనిపోయింది,
మరి నువ్వు చాపరాన్ని ఎందుకు చంపవు అని అడగా దానికి శంకర్ అదిరిపోయే ట్విస్ట్ ఒకటి రివీల్ చేశాడు. అదేంటంటే చాపరాన్ని నేను చంపలేదు సార్ అంటాడు. అది విన్న శ్వాస షాక్ లో ఉండిపోతాడు. ఇదిలా ఉంటే మరో ప్రక్క నాడా పద్మిని ఇంటికి వెళ్లి తనతో ఇంటిమేట్ అవుతాడు. వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఇద్దరు మధ్య చాలా రోజులుగా అఫైర్ నడుస్తుందని అర్థమవుతుంది. అలాగే ఇక్కడ రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే పద్మిని తన భర్తతో చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే పద్మిని భర్త చాపరా దగ్గర పనిచేస్తూ ఉంటాడు. అయితే ఒక రోజు తన భర్త మాట్లాడడానికి వచ్చిన పద్మిని మొదటిసారి చూసిన చాపరా పద్మిని అందానికి పెద అయ్యి తనని ఎలాగైనా దక్కించుకోవాలని ఫిక్స్ అయ్యి పద్మిని భర్త బతికి ఉండగా పద్మిని తనకి దక్కదని పక్కా ప్లాన్ ప్రకారం పద్మిని భర్తని అడవిలోకి తీసుకెళ్లి చంపేస్తాడు. తర్వాత పద్మినికి తన ఇంట్లోనే పని ఇచ్చి మెల్లగా తనని లోబర్చుకుని ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అయితే పద్మినికి అలా కొన్ని రోజుల తర్వాత తన భర్తను చంపిన చాపరాని అనే నిజం తెలిసి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఆ రోజు చాపరాని చంపించి ఉంటుంది. ఇంకా ఈ కేసు నుండి బయటపడేందుకు నాడాకి కొంచెం డబ్బులు ఇచ్చి చేతులు కలిపి తనను అప్పుడప్పుడు సుఖపరుస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే పున్నారి అండ్ మావేలి చాప్రా ల్యాండ్ కోసం ఆశపడి ఉంటారు, కానీ చాప్రాన్ని చంపి ఉండరు. నెక్స్ట్ సీన్ లో అలా నాడా అండ్ పద్మిని కలిసి ఉండగా అప్పుడే నాడా దగ్గరికి మావేలి వచ్చి ఆ శంకర్ గారిని పున్నారి సెట్ చేయలేదంట. మరి వాడెందుకు చాప్రాన్ని తనే చంపానని పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఇదంతా చూస్తుంటే ఆ శంకర్ గారి మీద నాకు ఎందుకు అనుమానంగా ఉంది. అందుకే నువ్వు వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వారిని బాగా కొట్టినా సరే నిజం తెలుసుకో అనడంతో నాడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఎవరు లేకపోవడంతో నాడా శంకర్ వర్ణ సెల్లోకి వెళ్లి ఎందుకు ఈ కేసు నీ మీద వేసుకున్నావు అని అడగ్గా దానికి శంకర్ నీకోసమేరా అని నాడాని చంపాలని అటాక్ చేయగా నాడా శంకర్ ను బాగా కొట్టి అయితే నీకు అసలు విషయం తెలిసిపోయిందా అనగా దానికి శంకర్ అవునరా అని నాడాని చంపబోగా అప్పుడే శంకర్ కి మూర్ఛ వచ్చి కింద పడిపోవడంతో నాడా తన గొంతు మీద కాలు పెట్టి నొక్కి చంపాలని చూస్తాడు. అక్కడే మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. ఆ రోజు శంకర్ కూతురు దివ్య శవాన్ని ఇంటికి తీసుకొచ్చే అంత్యక్రియల ముందు దివ్యకు స్నానం చేయని మహిళ దివ్య శరీరం మీద గాయాలు చూసి తనని ఎవరో అనుభవించి చంపేశారని శంకర్ కి చెప్తుంది. అది విన్న శంకర్ మైండ్ బ్లాక్ అవుతుంది. అక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే ఆ రోజు దివ్య తన తండ్రి శంకర్ని వెతుక్కుంటూ అడవిలోకి రాగా అటుగా వెళ్తున్న నాడ దివ్యని ఒంటరిగా చూసి కామంతో తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అదే టైంలో దివ్యకి మూర్ఛ వస్తుంది. కానీ కామంలో ఉన్న నాడ తనను బలవంతంగా అనుభవించడంతో తను చనిపోయి ఉంటుంది. తర్వాత నాడ తనకి ఏమీ తెలియనట్టు చాపురానుడు తన మనుషులతో పేకాడటానికి వెళ్ళిపోతాడు. అయితే తర్వాత తన గురించి నిజం ఎక్కడ తెలుస్తుందో అనే దివ్య భార్యను పోస్ట్ మార్టం చేయకుండా జాగ్రత్త పడి ఉంటాడు. అయితే ఈ నిజం శంకర్కి ఎలా తెలుస్తుందంటే అదే రోజు తన ఫ్రెండ్ పేకాట ఆడే ఆట దగ్గర ఉంటాడు. అక్కడికి వచ్చి నాడా డ్రెస్ కి రక్తం మరకలు అయి ఉండడం గమనించి అదే నిజం శంకర్ కి చెప్పి ఉంటాడు. అందుకే అప్పటి నుంచి శంకర్ తన కూతురు చావుకి ప్రతీకారం తీర్చుకోవడానికి నాడాని చంపాలని ఎన్నిసార్లు ప్రయత్నిస్తాడు, కానీ చంపలేదు. అందుకే ఇంకా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లోనే తనే చంపాలని లొంగపోలి పోలీస్ స్టేషన్ నాడాన్ని చంపే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అలా శంకర్ తనని చంపడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చాడని తెలిసిన నాడా శంకర్ బ్రతిగా ఉంటే నిజం అందరికీ తెలిసిపోతుందని అందుకే శంకర్ ఎలాగైనా చంపాలని ప్లాన్స్ వేస్తారు. ఇంకా శంకర్ చెప్పిందంతా విన్న వాసు శంకర్ కి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకుంటాడు. ఇది ఇలా ఉంటే చాపరా కొడుకులు పున్నారి దగ్గరికి వెళ్లి నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. చాపరా కొడుకులు పున్నారి దగ్గరికి వెళ్లి నిన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట కదా, ఆ శంకర్ నీకు తెలుసా అని అడగగా దానికి పున్నారి ఒక చిన్న పని విషయమై పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఆ శంకర్ ఎవరో నాకు తెలియదు అంటాడు. అది విన్న చాపరా కొడుకులు మా నాన్నకి నువ్వు క్లోజ్ కదా, మా నాన్న చనిపోయే ముందు ల్యాండ్ అమ్మాడు, ఆ డబ్బులు ఎక్కడ పెట్టాడో తెలుసా అని అడగా పున్నారి కొంచెం భయపడుతూ తెలియదు అని చెప్పడంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోగానే వెంటనే పున్నారి మావిలికి ఫోన్ చేసి చాపరా కొడుకులు వచ్చి ఆ ల్యాండ్ అమ్మిన డబ్బు గురించి అడిగారు. నాకు చాలా భయంగా ఉంది, వాళ్ళు ఆ డబ్బు కోసమే వచ్చారు, ఆ డబ్బు మనమే తీసుకున్నామని తెలిస్తే మనల్ని చంపేస్తారని భయపడిపోగా అదంతా విన్న మావేలి అలా ఏం జరగదు, మరి కొన్ని రోజులు ఎలక్షన్లు ఉన్నాయి అయిపోయాక మాట్లాడదాం అంటాడు. అయితే అక్కడే ట్విస్ట్ ఏంటి అదంతా చాటుగా ఉండి చాపరా కొడుకులు విని ఉంటారు. దాంతో కోపంతో పున్నారిని చంపి మావేలిని కూడా చంపడానికి బయలుదేరుతారు. చాపరా కొడుకులు తన తండ్రి చావు కారణం పున్నారి అండ్ మావేలి కూడా అనుకుంటారు, కానీ నిజానికి వీళ్ళు చాపరా చనిపోయాక తన ల్యాండ్ అమ్మిన డబ్బు కోసం ఆశపడి అవి దక్కించుకుని ఉంటారు. అయితే మరో ప్రక్క ఎస్ఐ నాడాతో చాపరా హత్య కేసులో శంకర్ అయితే లొంగిపోయాడు, కానీ తానే చాపరాని చంపారని ఒక్క సాక్ష్యం కూడా లేకపోవడం వల్ల కేసు క్లోజ్ చేయలేకపోతున్నాం. అదే కాక త్వరలో ఎలక్షన్లు ఉన్నాయని అందుకే త్వరగా కేసు క్లోజ్ చేయమని పై నుండి ఫోర్స్ వస్తేస్తున్నారు అని చెప్తుంటారు. అది విన్న నాడా శంకర్ ని చంపేందుకు ఇదే మంచి టైం అని ఎస్ఐతో ఈ ప్రాబ్లం నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందని చెప్పి తర్వాత అడవిలో ఉండే రాక్షసులు లాంటి కొలియాన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు మాకు ఒక హెల్ప్ చేయాలి, నువ్వు సరెండర్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్న శంకర్ని చంపాలి, తర్వాత నిన్ను అక్కడి నుంచి పారిపోవడానికి హెల్ప్ చేసి తర్వాత కొన్ని రోజులు అందరూ నిన్ను విషయం మర్చిపోయాక నువ్వు మళ్ళీ వచ్చి అదే అడవిలో హ్యాపీగా ఉండొచ్చు అనగా దానికి కొలియా ఒప్పుకోడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పద్మిని
తన భర్తని చాప్రా చంపాడని తెలిసాక చాప్రాని చంపమని నాడాకి కొంత డబ్బు ఇస్తుంది. దాంతో నాడా ఆ డబ్బులో కొంచెం కొలియాకి ఇచ్చి కొలియాన్ చేతనే చాంపరాన్ని చంపించి ఉంటాడు. అసలు ఇప్పుడు నాడా ప్లాన్ ఏంటంటే కొలియాన్తో శంకర్ని చంపించి తర్వాత కొలియాన్ని కూడా ఎన్కౌంటర్ చేసి చంపితే తన గురించి నిజం తెలిసిన శంకర్ అండ్ కొలియాన్ ఇద్దరు ఒకే దెబ్బకు చనిపోతారు అని కొలియాన్ నాడా మాటలు వినకపోవడంతో కొలియానికి పోలీసులందరూ చుట్టుముట్ట అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. ఇదిలా ఉంటే అదే రోజు రాత్రి మావేలి పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా సభ ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉండగా అదే టైంకి అక్కడికి చాపరా కొడుకులు వచ్చి తమ దగ్గర ఉన్న బాంబులో మావేలి ఉన్న స్టేజ్ పైకి విసరడంతో ఆ దాడిలో మావేలి అక్కడికక్కడికే చనిపోతాడు. మరోపక్క పోలీస్ స్టేషన్ లో ఉన్న నాడా కొలియాన్తో కలిసి శంకర్ని చంపాలని ప్లాన్ వేగా అప్పుడే నాడాకి వాసుకి కూడా తన గురించి నిజం తెలిసిందని అర్థమై వాసుని అక్కడే బంధిస్తారు. అలా నాడా అండ్ కొలియాన్ శంకర్ పై అటాక్ చేయబోగా శంకర్ నాడా అండ్ కొలియాన్ చంపాలని చూడగా ఇద్దరు కలిసి శంకర్ ని బాగా కొట్టి కొలియాన్కి గన్ ఇచ్చి శంకర్ ని షూట్ చేసి చంపమనగా కొలియాన్ శంకర్ ని షూట్ చేయబోతాడు. అప్పుడు అదే టైంకి అక్కడికి శంకర్ ని చంపేందుకు చాపరా కొడుకులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేయగా పోలీస్ స్టేషన్ ధ్వంసమయ్యి ఆ దాడిలో కొన్ని నిప్పురవ్వలు ఎగిరి వచ్చి చాపరా కొడుకుల దగ్గర ఉన్న బాంబులు ఉన్న బ్యాగ్ లో పడటంతో అవి బ్లాస్ట్ అయ్యి చాపరా కొడుకుల్లో ఒకడు చనిపోగా మరొకడు పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి శంకర్ ని షూట్ చేసి చంపబోతాడు. అప్పుడే వాసు తన బేడీలు విడిపించుకుని చాపరా కొడుకులతో నీ తండ్రిని చంపింది శంకర్ కాదు నాడా అని చెప్పినా సరే వినకుండా శంకర్ ని షూట్ చేసి చంపేస్తాడు. అదంతా చూస్తున్న వాసుకి చాలా కోపం వస్తుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. మంచిగా ఉంటే ఈ సమాజం తన మాట వినదు అని అప్పటిదాకా తనలో దాచుకున్న కోపాన్ని ధైర్యాన్ని మార్చుకుని అక్కడే ఉన్న తుపాకీ తీసుకుని నాడా కొలియాన్ అండ్ చాపరా కొడుకుని షూట్ చేసి చంపేస్తాడు. నిజానికి వాసుకి చిన్నప్పటి నుంచి భయం అస్సలు ఉండదు. చాలా ధైర్యం కోపం ఉంటుంది. కానీ తన అమ్మ మాటలు విని భయపడిపోతున్నట్టు ఉంటాడు. తన అమ్మ చెప్పే భయంకరమైన రాక్షసుడు అంచకల్ల కుక్కని కంటే వాసు మరింత వైలెంట్ గా ఉంటాడు. కానీ బయటికి మాత్రం భయపడిపోతూ అమాయకుల్లా ఉన్నట్టు కనిపిస్తాడు. చిన్నప్పుడు తన అమ్మ తప్పు చేస్తే అంచకల్ల కుక్కలు వచ్చి తీసుకెళ్లి చంపేస్తాడు అనే మాట గుర్తు చేసుకున్న తప్పు చేసే వారికి ఇప్పుడు తనే అంచకల కుక్కను అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే అలా అక్కడికి చేరుకున్న పోలీస్ టీం చావు బతుకుల్లో ఉన్న వాసుని హాస్పిటల్లో జాయిన్ చేసి ఎస్ఐ అక్కడ జరిగిన దాని గురించి చెప్తూ చాప్రా హత్య కేసులో శంకర్ అరెస్ట్ చేసి జైల్లో ఉంచగా అదే టైంలో చాప్రా కొడుకులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి శంకర్ ని చంపేందుకు బాంబులతో దాడి చేశారు. ఆ బాంబు దాడిలో శంకర్ అండ్ చాప్రా ఇద్దరు కొడుకులు అక్కడికక్కడ చనిపోయారు. అయితే అదే టైంకి అదే జైల్లో ఉన్న కొలియాన్ తప్పించుకోవాలని చూడగా నాడా తనను షూట్ చేయబోగా కొలియాన్ నాడాపై దాడి చేశాడు. ఆ దాడిలో నాడా అండ్ కొలియాన్ ఇద్దరు కూడా చనిపోయారు. అయితే కొలియాన్ డెడ్ బాడీ దొరకలేదు అని అలా జరిగిందంతా చెప్పి చాప్రా కేసుని ఎస్ఐ క్లోజ్ చేస్తాడు. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. ఇదండి స్టోరీ. మీకు నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.